ఇది నిజంగానే సిటీ డెవలప్‌మెంట్ గురించి గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ అంటారా? లేకపోతే రియల్ ఎస్టేట్ పరంగా వాళ్ళకి గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి స్టెప్ తీసుకున్నారంటారా? అంటే జనాలు మాట్లాడుకునే మాటలు మీ దాకా వచ్చే ఉంటాయి ఆబ్వియస్‌లీ కాబట్టి ఈ క్వెషన్ అడగాల్సొస్తుంది. 2 ఉంటాయి. స్వామి కార్యం, స్వకార్యం 2 జరుగుతాయి. ఆహా! సో ఎప్పుడైనా గానీ ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేస్తే ప్రజల కోసం అంటే ఉత్తగా చేయదు గవర్నమెంట్ ఏదైనా సరే. హ్మ్. అండ్ చేస్తుందంటే ఏంది దాని నుంచి రెవెన్యూ పుడుతది కాబట్టి. ఎనీ గవర్నమెంట్ చేయాల్సింది మన ఎకానమీ ఎట్లా పెరుగుతది? డబ్బు సృష్టించాలి. డబ్బు సృష్టించాలంటే ఒకటి రియల్ ఎస్టేట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నుంచి వస్తుంది, ఇంకోటి లిక్కర్ నుంచి బాగా వస్తుంది, దీనికి తిరుగుండదు, వాస్తుతో పని లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏముంటుంది, ట్రాన్స్పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్ నుంచి బాగా ఇన్కమ్ ఉంటుంది. సో ఇట్లా వీటి నుంచి ఇన్కమ్ వస్తుంటుంది. సో ఈ ఇన్కమ్ వచ్చిన దాన్ని ఏం చేస్తుంది గవర్నమెంట్ ఇన్ఫ్రా మీద తీసుకెళ్ళి పెడుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, డబ్బు నుంచి డబ్బు సృష్టించాలంటే ఇవాళ ఎనీ డెవలప్డ్ కంట్రీ చూడండి మీరు, వాళ్ళు ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే అక్కడ ఏదైనా గ్రోత్కి ఆపర్చునిటీ చూపిస్తేనే కదా ప్రపంచం అంతా వచ్చి. ఇప్పుడు దుబాయ్ తీసుకోండి మీరు, అక్కడ ఏముంది, ఏం లేదు, అక్కడ మొత్తం ఎడారియే కదా, కానీ అక్కడ ఉన్న కొన్ని న్యాచురల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రపంచంలో ఉన్న అందరు ఇన్వెస్టర్ని లాగొస్తున్నారు, అక్కడికి తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అట్లా అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ ఉంది, డెవలప్ చేస్తుంది కాబట్టి అందరు జనాలు వస్తున్నారు. వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా రెవెన్యూ పుడుతుంది. సో రెవెన్యూ పుట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం మాట్లాడుకున్నట్టు ముందు రోడ్ కనెక్టివిటీ ఇవ్వాలి. ఆ రోడ్ వేసిన తర్వాత ఆటోమేటిక్ ఎల్లయ్య మల్లయ్య జంగయ్య వీళ్ళందరూ కలిసి వస్తారు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాం, మళ్ళీ పేర్లు ఎవరు అన్నారు, జనరల్గా వస్తుంది. సో వీళ్ళందరూ వస్తారు. సో ఒక్కొక్క కంపెనీ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క డెవలప్మెంట్ పెడతారు. ఇప్పుడు ఏరియా కూడా ఎట్లా డెవలప్ అవుతుంది, 4 ఇల్లులు రాగానే ఒక కటింగ్ షాప్ పెడతారు, 4 ఇల్లులు రాగానే ఒక కిరాణా స్టోర్ పెడతారు, సాల్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఒక ఏరియా కూడా డెవలప్మెంట్ అయ్యేటప్పుడు ఎట్లయితే అక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అన్నిటికంటే ఇంపార్టెంట్. అంటే ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉందో అక్కడ మొత్తం ఇండియా నుంచి వస్తారు. ఇలా హైదరాబాద్కి మొత్తం ఆల్ ఓవర్ నేషనల్ లెవెల్ నుంచి ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఉన్న ఆపర్చునిటీ అలాంటిది. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు కూడా హైదరాబాద్ సైడ్ చూస్తున్నారు. సో హైదరాబాద్కి నెక్స్ట్ ఆ విధంగా గ్రో అవ్వడానికి ఆ పొటెన్షియల్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్కి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అంటే 100 కిలోమీటర్ రేడియస్ ఎప్పటికైనా డెవలప్ కావాల్సిందే. ఇది రూల్. ఇది మీరు కావాలంటే ఎనీ కంట్రీ చెక్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 10, 20, 30 కిలోమీటర్ రేడియస్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల. కొన్ని హైట్ బిల్డింగ్స్ కట్టొద్దు, కొంచెం ఏరియా గ్రీనరీ ఏరియా ఉండాలి, ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి. అది దాటిన తర్వాత ఎక్కడైతే రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయో, కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఆపర్చునిటీస్ వాళ్ళకి అన్ని రకాల ఏవైతే లీగల్గా అప్రూవల్స్ ఉండి ఇక్కడ చేసుకోవచ్చు అని పర్మిషన్స్ ఉంటాయో ఆ ఏరియాలో మీరు చూడండి అద్భుతమైన అప్రిషియేషన్ వస్తుంది. కాబట్టి ఆ ఏరియాలో మనం డెవలప్ చేయాలంటే నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంకో స్టెప్ ముందుకెళ్ళాలి. ఎంతసేపు ఇక్కడే ఆడుతూ ఉండి ఇదే సర్కిల్లో నేను మునిగిందే గంగా అనుకుంటే అక్కడే తిరుగుదాం అనుకోండి, మనం సక్సెస్ కాలేము, ఎప్పుడు ఎకానమీ గ్రో అవ్వదు. సో డబ్బు సృష్టించాలంటే ఖచ్చితంగా ఎక్స్పాన్షన్ జరగాలి. ఎప్పుడైతే ఎక్స్పాన్షన్ చేస్తామో, ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడు కొత్త ఆపర్చునిటీస్ పుట్టుకొస్తాయి అనమాట. సో కొత్త ఇన్ఫ్రా వచ్చినప్పుడు అప్పుడేమవుతుంది, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, గవర్నమెంట్కి రెవెన్యూ పుడుతుంది, అప్పుడు మాత్రమే డెవలప్మెంట్ ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్కి ప్రాఫిట్ ఉంటుంది, కామన్ మ్యాన్కి ప్రాఫిట్ ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఒక్కసారి పెట్టే ఇన్వెస్ట్మెంట్తోని మల్టిపుల్ టైం గవర్నమెంట్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇద్దరికి ప్రాఫిట్ అవుతుంది. సో మరి ముఖ్యంగా ఏంటంటే గవర్నమెంట్కి ఎక్కువ ప్రాఫిట్ రావాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సోర్స్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన క్లారిటీ బట్టి 3 to 5 years ఇస్ మినిమం టైం అండ్ మాక్సిమం ఇస్ 7 years రీజనల్ రింగ్ రోడ్ కవర్ అవ్వడానికి, కంప్లీట్ అవ్వడానికి. సో ఈ లోపు మీరు జనాలకి ఇస్తున్న సలహా ఏంటి? ప్రాపర్టీస్లో ఎప్పుడైనా కానీ ఒక కహావత్ ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్ స్లోగా ఉంటుందో, ఎప్పుడైతే మార్కెట్ చాలా డల్గా ఉంటుందో, ఎప్పుడైతే జనాలందరూ భయపడతారో, ఎప్పుడైతే జనాలందరూ వెయిట్ అండ్ వాచ్ మూడ్లో ఉంటారో, ఎప్పుడైతే జనాలు చూద్దాం ఇంకో 4 రోజులు ఆగుదామని ఆలోచనలు ఉంటారో, అలాంటి టైంలోనే మనం డేర్ చేసి ఒక స్టెప్ తీసుకోవాలి. సో ఈ టైంలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళని చాలామంది ఏమంటారు అంటే రిస్క్ చేయడం అంటారు. ఎస్, లైఫ్లో రిస్క్ చేస్తేనే ఎవరైనా సరే సక్సెస్ అవుతారు, రిస్క్ చేస్తేనే డబ్బు సంపాదిస్తారు. ధైర్య సాహసే లక్ష్మి అంటారు. సో ఈ టైంలో ధైర్యం చేయండి, సాహసం చేయండి, కొంచెం డబ్బులు పెట్టండి. మీరు ఎక్కడ పెడుతున్నారు, ఏదో బెట్టింగ్ యాప్లలో పెట్టట్లేదు, ఏదో మందు తాగడానికో ఎంజాయ్మెంట్కో పెడతలేదు. మీరు ఎక్కడ పెడుతున్నారు, అసెట్లో పెడుతున్నారు, నిజమైన స్థిరమైన ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నారు. సో నిజమైన స్థిరమైన ఆస్తి ఎప్పుడు అవుతుంది అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలి. సో ఈ టైంలో నేను మళ్ళీ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే ఉత్తగా చెప్పట్లేదు, ఏదో నాకు టైం ఉంది కదా అని చెప్పట్లేదు. నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చెప్తున్నా అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, మార్కెట్ ఎకానమీ ఎలా ఉంది, రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది, రోజు రోజుకి మన ఖర్చులు పెరుగుతున్నాయా లేదా, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా లేదా.
ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ప్రతి ఒక్కరు ఏంటంటే, ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇంట్రెస్ట్ రాకపోతే అది వేస్ట్. కాబట్టి ఎప్పుడు మనమే గుడ్డిగా కష్టపడతాము, ఎన్ని రోజులు మనమే కష్టపడతాము, మనం సంపాదించిన యాక్టివ్ ఇన్కమ్ మీదనే బతుకుతాము అంటే మన లైఫ్లో ఫ్రీడమ్ ఉండదు. ఈఎంఐలు కట్టుకుంటూ వచ్చే ఇన్కమ్ మొత్తం అక్కడిక్కడ చదువుకుంటేనే సరిపోదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే, దీపం ఉన్నప్పుడు ఎల్లు చక్కదిద్దుకోవాలి, ఒంట్లో బలం ఉన్నప్పుడే సంపాదించి 4 రాళ్ళు వెనకేసుకోవాలంటారు పెద్దలు. అంటే దాని అర్థం ఏంది, ఈ టైంలో మీరు కనుక కొంచెం రిస్క్ చేస్తే, ఈ టైంలో మీరు కొంచెం ఎఫర్ట్స్ పెట్టి మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఏమవుతుందంటే మీకు ఫ్రీడమ్ దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్ ఫ్రీడమ్ దొరుకుతుంది, మీ టైం సేవ్ అవుతుంది. మీరు రోజంతా కష్టపడి, మీరు సంవత్సరాలు కష్టపడి ఏదైతే మీరు సంపాదిస్తారో నెక్స్ట్ 5 నుంచి 10 సంవత్సరాల్లో ఒక ప్రాపర్టీ కొంటే, నా గురువు నాకు చెప్పింది ఏంటంటే, పెళ్ళి అవ్వగానే ఫస్ట్ మీరు ఏం చేయాల్సిందంటే కొంచెం డబ్బులు తీసుకెళ్ళి ఇక్కడ ప్రాపర్టీ కొనండి. ఒక బాబు పుడితేనో ఒక పాప పుడితేనో 20 సంవత్సరాల తర్వాత ఆమె జాబ్ చేసి లేదా ఆ అబ్బాయి జాబ్ చేసి ఎంతైతే సంపాదిస్తాడో ఒక ప్రాపర్టీ మీరు కొని పెట్టుకుంటే ఏంటంటే 20 ఏండ్లకి ఆ ప్రాపర్టీ ఎంత సంపాదించి పెడుతుంది. ఒక్కొక్కరికి నేను ఒక పర్సనల్ సజెషన్ ఇస్తాను ఇవాళ, ప్రతి ఒక్క కస్టమర్స్ ఎవరైతే వ్యూ చూస్తున్నారో మీకు సింపుల్గా ఫైనాన్షియల్గా మీకు ఒక్క టిప్ చెప్తాను. నా గురువు నాకు చెప్పింది, నేను ఫాలో అయ్యేది. సంవత్సరానికి ఒక ప్రాపర్టీ కొనండి. అవ్వట్లేదా? నో ప్రాబ్లం. కనీసం మీ లైఫ్ టైం మొత్తంలో మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళకి 2 ప్లాట్లు కొనండి. కనీసం అది తక్కువైన పర్లేదు, దూరం వెళ్ళినా సరే 2 ప్లాట్లు కొనండి. ఒక ప్లాట్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోతుంది, మొత్తం ఎడ్యుకేషన్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి వాళ్ళ డిగ్రీ బీటెక్ ఏదైనా కావచ్చు అది అయిపోతుంది. ఒక్క ప్లాట్తో వాళ్ళ మ్యారేజ్ అయిపోతుంది, లేదా వాళ్ళకి మీరు ఏదైనా బిజినెస్ పెట్టడానికి కానీ ఇంకేదైనా హెల్ప్ చేయడానికి కానీ సెట్ అయిపోతుంది. కనీసం 2 ప్రాపర్టీస్ ఉండాలి. హమ్ దో హమారే దో అని కాన్సెప్ట్ అందరికీ తెలుసు, కానీ హమారే ఏకో దో ప్రాపర్టీస్ ఉన్నాయా జరూరీ. ఒక్కరికి కనీసం 2 ప్రాపర్టీలు ఉండాలి. 2 ప్రాపర్టీ లేకపోతే ఇబ్బంది పడతాం. ఇప్పుడు మీరు చాలా మందిని చూసుకోండి, ఎవరైతే ఎక్కువ మంది రిచ్ ఉన్నారో, ఎవరి దగ్గర అయితే బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుంచి ప్రాపర్టీలు కొన్న వాళ్ళు, కొని హోల్డ్ చేసిన వాళ్ళే కింగులు. అవును. ఈరోజు లైఫ్ ఉంది, ఈరోజు మస్తు ఎంజాయ్ చేయాలి, ముసలోన్ అప్పుడే ఎంజాయ్ చేయాలి, ఇప్పుడే తిని తాగాలి, ఎప్పుడు వస్తామో తెలియదు, ఇట్లాంటివన్నీ చెప్పే డైలాగులు ఉంటాయి కొన్ని. అవి చెప్పుకుంటే ఏమవుతుందంటే మీరు మీ పిల్లలకు ఒక సెక్యూరిటీ ఇవ్వలేరు. కొందరు ఏం చేస్తారు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, కొందరు గోల్డ్ కొంటారు, కొందరు వచ్చేసి వాళ్ళ పేరు మీద పాలసీలు కడతారు, కొన్ని ఇన్సూరెన్స్లు కడతారు. ఇవి కంపల్సరీ ఉండాలి, మ్యాండేటరీ ఇవి. ఎందుకంటే మన నుంచి వచ్చిన పిల్లలు, అవునా కదా? సో మనం పుట్టించిన పిల్లల కోసం మనం ఏం చేస్తున్నాం, ఒకటి ఎడ్యుకేషన్ బాగా ఇవ్వాలి, ఇంకోటి ప్రాపర్టీస్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుందంటే 20 ఏళ్ళు అయినాక వాళ్ళు తిట్టిన తిట్లు మామూలు తిట్లు తిట్టరు. అప్పుడు నువ్వేం చేసినావు? ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మా తాత దగ్గర 50 ఎకరాలు ఉండే, మా నాన్న దగ్గర 10 ఎకరాలు ఉండే, కష్టపడి 2 ఎకరాలు చేసిండు అని చెప్పి చాలా మంది చెప్పుకుంటుంటారు. ఎందుకంటే కొందరికి ఫైనాన్షియల్ లిటరసీ లేక, అవేర్నెస్ లేక ల్యాండ్ ఏముందిలే అనుకున్నారు చాలా మంది. కానీ ఇప్పుడు ల్యాండ్ మీద అవేర్నెస్ వచ్చింది, జనాలకి దాని యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది. కాబట్టి ఈ టైంలో డేట్ చేయాలి, ఈ టైంలో ప్రాపర్టీలు కొనాలి. అండ్ ప్రాపర్టీలో ఒక మంచి ప్రాపర్టీ కొంటే ఎప్పుడు మీరు రిగ్రెట్ అవ్వరు. ఒక ప్రాపర్టీ కొంటే ఒక ధైర్యం ఉంటుంది, ప్రాపర్టీ కొంటే ఆ ధీమా, ఆ ధైర్యం, ఆ బలం వేరే ఉంటుంది. నాకేమైతే నాకు ఒక ప్రాపర్టీ ఉందిలే అనుకుంటారు. ఊర్లలో కూడా మీరు చాలా మందిని చూడండి, 4 ఎకరాలు ఉంటే ఆయనకు ఆ ఫియర్ అనేది ఉండదు. ఇంకా ఏమైతుంది, 4 ఎకరాలు ఉంది, అవసరమైతే ఎకరం అమ్మేరా ఇల్లు కట్టుకో అంటాడు, అవసరమైతే ఎకరం తీసేరా నువ్వు ఫారెన్ పోతా అప్పు అంటాడు, అవసరమైతే ఎకరం తీసేస్తా నా పిల్లల పెళ్లిళ్ళు చేసేస్తా అంటారు. ఎందుకు? ఆ బలం ఏడికని వచ్చింది, ఆ ధైర్యం ఏడికని వచ్చిందంటే భూమి ఉంది. భూమి ఉంటుందంటే ఎనీ టైం మీరు దానికి ఎన్ని రకాలైన వాడవచ్చు. అగ్రికల్చర్ చేసుకొని దాని నుంచి డబ్బు సంపాదించవచ్చు, లీజ్కి ఇచ్చి డబ్బు సంపాదించవచ్చు, లేదా ఏదైనా అవసరానికి వస్తే దానికి లోన్ పెట్టవచ్చు, లేదా అమ్మేయచ్చు. కాబట్టి ఎక్కడైనా మీరు ఇంకోటి ఏంటంటే, ఎవరైనా ప్రాపర్టీలు ఉండి అమ్ముకుంటే కనుక మీరు కొంచెం డబ్బులైనా సేవ్ చేసి అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఓ 2 గుంటలు ఈడ అమ్మేసిరు, 4 లక్షలు వచ్చినా 2 లక్షలు 3 లక్షలు మీకు ఖర్చు పెట్టుకొని ఇంకో 1 లక్ష తీసుకెళ్ళి దూరం వెళ్ళైనా సరే గుంట ల్యాండ్ కొనుక్కోండి కనీసం. అంటే ల్యాండ్స్ అనేది ఏంటంటే కొంటూ పోవాలి, అమ్మాలన్న ఆలోచన ఉండదు, కొనుక్కుంటూ పోవాలి. మన పేరు మీద ఒక అసెట్ పెరుగుతూ ఉండాలి, బీరువాలో సేల్ డీడ్లు పెరుగుతూ పోవాలి. పెరుగుతా పోతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ ఏంటంటే, ప్రాపర్టీ కొనాలనుకున్నప్పుడు రైట్ ప్రాపర్టీయా కాదా, రైట్ వెంచరా కాదా, రైట్ డెవలపరా కాదా, రైట్ లొకేషనా కాదా, అప్రిషియేషన్ రావడానికి స్కోప్ ఉందా లేదా, మనకు సేల్ చేసే పర్సన్ రైట్ పర్సనా కాదా, ఇప్పుడు నేను కొంటే రేపు ఇల్లు కట్టుకోవడానికి ఎంత టైంలో ఆపర్చునిటీ ఉంది, రీసేల్ పెడితే ఏ విధంగా రీసేల్ అవుతుంది, అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాత మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెఫినెట్లీ విల్ నెవర్ రిగ్రెట్. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, భూమి కొన్న వాళ్ళు అదృష్టవంతులు. ఇలా ధనవంతులందరూ, కోటీశ్వర్లు అందరూ భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళే. కాబట్టి మీరు మీ పిల్లలకి కోటీశ్వర్లుగా అవ్వాలంటే వాళ్ళకి భూమికి యజమానులను చేయండి, ఓనర్ని చేయండి. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు యూ అని మీ పేరు రాసుకోండి, అక్కడ సూపర్ ఉంటుంది. కాబట్టి దాని నుంచి మీరు ఏదో రకంగా డబ్బు సంపాదించవచ్చు. ఏ రకంగా మీరు డబ్బు రాకపోయినా ఆ ప్రాపర్టీ ఉంటే ఇయ్యాల కాకపోయినా రేపు పనికి వస్తుంది. అది అరిగిపోయేది కాదు, కరిగిపోయేది కాదు, ఎవరు ఎత్తుకుపోయే ప్రోడక్ట్ కాదు.
కాబట్టి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ మార్కెట్ డల్ అయిపోయింది, ఈ రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఇంకో 4 ఏళ్ళు లేవదు, 5 ఏళ్ళు లేవదు, ఇంకెప్పుడు లేస్తుంది? 2000 సంవత్సరాల తర్వాత లేస్తుందా? కలియుగం ఎండ్ అయిన తర్వాత లేస్తుందా రియల్ ఎస్టేట్? కాకపోతే మీకు చాలా మంది ఏంటంటే స్ట్రాటజీలు కొన్ని ప్రాక్టికల్ విషయాలు అబ్జర్వ్ చేయరు. వాళ్ళకి ఎవరు చెప్పరు కూడా. ఎంతసేపు మాది కొను, మాది మంచిది కొను అంటారు తప్ప ఈ ప్రాక్టికల్ విషయాలు చెప్పరు. రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎక్కువ రోజులు డౌన్ ఉండదు, మార్కెట్ ఎక్కువ రోజులు పడుకొని ఉండదు. ఎక్కువ టైం డౌన్ అయిందంటే గవర్నమెంట్లో అల్ల కలల్లో అయిపోతాయి. నేను గతంలో కూడా చెప్పినా, కావాలంటే చెక్ చేసుకోండి వీడియోస్లలో. ఆగమైపోతాయి, రోడ్ల మీదకి వస్తాయి గవర్నమెంట్లు, లేదా అడ్డమైన రేట్లన్నీ పెంచి పడేస్తాయి. కాబట్టి ప్రాపర్టీ ఒక్కటే మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు ఇదే మిమ్మల్ని కాపాడుతుంది. మీ శాలరీలు ఎంత పెరుగుతున్నాయి, మీ ఖర్చులు ఎంత పెరుగుతున్నాయి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని మీకు తెలిసిపోతుంది. మీ శాలరీల కన్నా ఎక్కువ మీ ఖర్చులు పెరుగుతున్నాయి. మరి మీ ఖర్చులను బీట్ చేయాలి, ఇన్ఫ్లేషన్ బీట్ చేయాలంటే అగైన్ మీకు డబ్బులు కావాలి. టైంకి ఎవరైనా అప్పులు ఇస్తున్నారా? ఈ రోజులు టైంకి అప్పు రావట్లేదు, వచ్చినా కూడా వడ్డీలు ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రాపర్టీస్ ఉంటేనే మనం సేఫ్ సైడ్ ఉంటాం. సో రియల్ ఎస్టేట్ లో మీరు ఎవరైనా చెక్ చేసుకోండి, ప్రపంచంలో ధనవంతులు అందరి దగ్గర వాళ్ళకున్న అసెట్స్ లో 60% ల్యాండ్సే ఉంటాయి, 60% రియల్ ఎస్టేటే ఉంటుంది. ఏది బంగారం కొన్నా, ఇంకేది మ్యూచువల్ ఫండ్ ఉన్నా, భూమి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. ఇది అందుకే దీన్ని నిజమైన స్థిరమైన ఆస్తి అని భూమిని అంటారు, వేరే దాన్ని అన్నారు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. 60% ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్, మిగతా 40%లో మీకు ఏది అనిపిస్తే అది చేసుకోండి. ఏ ఇన్వెస్ట్మెంట్ అని చేసుకోండి, గోల్డ్ చేస్తారా, స్టాక్స్లో పెడతారా, ఇంకో దగ్గర పెడతారా, మీ ఇష్టం అది. కానీ 60% ప్రాపర్టీస్ మీద చేయండి. అండ్ ప్రాపర్టీస్లో కూడా ఏంటంటే ఒకటే దగ్గర మొత్తం పెట్టగలిగితే పెట్టండి, మంచి లొకేషన్ అయితే. లేదు అనుకుంటే ఇక్కడో విత్తనము అక్కడో విత్తనాలు వేసి పెట్టాలి. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని ఇట్లా ఒక్కొక్క దగ్గర విత్తనాల్లాగా చల్లి పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే అది మీకు కాపాడుకుంటుంది రేపటి రోజు. కాబట్టి ఒక భూమి ఉంటేందంటే నేనున్నా అని కాపాడుతుంది. కాబట్టి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీకు ఒక ప్రాపర్టీ కొనండి, ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఎవరైనా చెప్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంత కమిషన్ వస్తుందని చూడకండి. ఎందుకంటే మనం ఏ ప్రోడక్ట్ కొన్నా ఎవరికొకరికి లాభం జరుగుతుంది. లాభం లేకుండా సత్రం కాదు, ఫ్రీగా ఎవరు చేయరు. 1% 2% కమిషన్ ఉంటుంది. ఓ 50,000 ₹1,00,000 వాళ్ళ కమిషన్ వస్తేమో మీరు ఒక ప్రాపర్టీ కొంటే అది ఎన్నిసార్లు వస్తుంది? ఒకసారి వస్తుంది, 100 సార్లు రావు. ఆయనకి ప్రాఫిట్ 1 టైం వస్తుంది, కానీ మీకు 100 సార్లు వస్తుంది ప్రాఫిట్. కాబట్టి మీ ప్రాఫిట్ గురించి చూడండి. 1% 2% డబ్బులు పోయినా సరే, ఇవాళ మనం వాళ్ళకి కమిషన్లు ఇచ్చేటప్పుడు, ఇవాళ మనం వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు మనకి ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం అమ్మో డబ్బులు ఎక్కువ పోతున్నాయేమో అనిపిస్తుంది. కానీ ఈ రోజు పెట్టేది మీరు ఖర్చు కాదు, యు ఆర్ నాట్ స్పెండింగ్, యు ఆర్ ఇన్వెస్టింగ్. మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇలా ఇవన్నీ రేపు వడ్డీ చక్రవడ్డీ కలిపి మీ అకౌంట్లో రిటర్న్ వస్తాయి. కాబట్టి ప్రాపర్టీస్ ఎవరైనా మీకు కొనండి అని చెప్తున్నారంటే వాళ్ళు మీ మంచి కోరేటోళ్ళు. ఎవరైనా మీరు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నారంటే వాళ్ళు మీ మంచి కోరేటోళ్ళు. అఫ్ కోర్స్ వాళ్ళు ఏ ఇంటెన్షన్తోనైనా అవ్వచ్చు, కానీ వాళ్ళు ఇప్పించే ఒక ప్రాపర్టీ అది రైట్ ప్రాపర్టీ అయితే కనుక డెఫినెట్గా అది మీకే ప్లస్ అవుతుంది, వాళ్ళకి కాదు, మీకే ప్లస్ అవుతుంది. కొన్న వాళ్ళే కోటీశ్వర్లు అవుతారు, ల్యాండ్లు ఉన్న వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. అమ్మిన వాళ్ళకంటే ఎవరు మీ దగ్గర అయితే ప్రాపర్టీస్ ఉంటాయో వాళ్ళే రిచ్ అవుతారు. కాబట్టి ఎవరైనా మీకు ప్రాపర్టీ గురించి చెప్తున్నారు, ఎవరైనా మీరు ప్రాపర్టీ కొనాలి అనుకుంటే మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి అంటే కనుక వెళ్ళి చూడండి. చూడడంలో తప్పులేదు కదా, మీరు తెలుసుకోవడంలో తప్పులేదు కదా. కస్టమర్స్ నా సర్వీస్లో కూడా చాలా మంది ఏంటంటే అంటే ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు నా మెంటర్ నాకు నేర్పించింది నేను బాగా ఫాలో అవుతుండే. కస్టమర్ ఏంటంటే కొనాలా వద్దా నా ఆలోచనలో 1% ఉంటే చాలు. కసం భవానికి నేను పోయినానంటే ఆయనకు 1% ఆలోచన ఉందంటే 99% ఎక్కించినా సరే నేను ఆయన ముంగడ కూర్చుంటే ఈయనకు ప్లాట్ అమ్మకుండా ఓనిడికేని, ఒక ల్యాండ్ అమ్మకుండా ఓనిడికేని ఒట్టేసుకొని పోతాను నేను. ఎందుకంటే నేను ఎందుకంత బలంగా చెప్తున్నా అంటే నేను అమ్మే ప్రాపర్టీ వల్ల 2 ఏళ్ళ కాకపోతే 5 ఏళ్ళకి రేటు పెరుగుతుంది, ఈయన కాకపోతే ఈయనకు ప్రాఫిట్ వస్తుంది. ఈయనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఇక నేను ఏదైనా సరే ఏం చేసినా సరే నేను ప్లాట్ అమ్మేసి వస్తాను. అట్లని చెప్పి అబద్ధాలు చెప్పను, వాళ్ళకి మోసాలు చేయను, వాళ్ళకి ఫేక్ కమిట్మెంట్ అసలే చేయను. అంటే సేల్ అవ్వడానికి చేయాల్సిన ప్రాసెస్ మొత్తం 7 చెర్ల నీళ్ళు తాగడమా తాపేయడమా చేసేసి అయినా సరే ప్లాట్ క్లోజ్ చేసి వస్తాను. అంటే అట్లా డిసైడ్ అయ్యి వెళ్తాను నేను. ఎందుకంటే నేను అమ్మే ప్రోడక్ట్ మీద నేను ట్రెమెండస్గా 1% కూడా డౌట్ ఉండదు. నేచర్ని బాగా నమ్ముతా, ల్యాండ్ని బాగా నమ్ముతా. అది నమ్ముతా కాబట్టి బలంగా చెప్తా అవతల వ్యక్తి. అది నిజాయితీగా ఉంది అని వాళ్ళు నమ్ముతారు, వస్తారు, చూస్తారు, అది ఫీల్ అయినాకనే ఉంటారు. ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని డబ్బాలు కొట్టినా కూడా రియాలిటీకి చెప్పిన మాటలకి మ్యాచ్ కాకపోతే ఎవరు కొనరు. సో నేనేం చెప్తున్నా అంటే మీకు ఎవరైనా వచ్చి ప్రాపర్టీ గురించి చెప్తున్నారంటే కొందరు ఏమంటారు ఫోన్లోనే చెప్పండి అంటారు. ఫోన్లో వినకండి, ఇంటికి పిలవండి, వాళ్ళు వస్తారు, మీకు డీటెయిల్గా చెప్తారు. ఇన్ఫర్మేషన్ అని వస్తుంది కదా, ఒకటి తెలుసుకుంటే నాలెడ్జ్ అని వస్తుంది. ఈ రోజు మీకు కొనాలన్న ఆలోచన లేకపోవచ్చు, 6 నెలలకు 1 ఇయర్కి రావచ్చు, లేదా ఆయన చెప్పిన తర్వాత మీకు ఏదైనా ఆలోచన చేంజ్ అవ్వచ్చు. అట్లా చాలా మంది క్లయింట్స్ సంజయ్ నువ్వు వచ్చి చెప్పినప్పుడు మేము నీకు ఏదో నువ్వు సావగొడుతున్నావు అని చెప్పి నిన్ను పిలిపించినాము, కానీ నువ్వు చెప్పిన తర్వాత మాకు రియలైజ్ అయింది, నువ్వు చెప్పిన తర్వాత నువ్వు నాకు కొన్ని పీడిఎఫ్లు చూపించినాక, కొన్ని పీపీటీలు చూపించినాక, కొన్ని పేపర్ కటింగ్ చూపించిన తర్వాత ప్రాపర్టీ కొనాలన్న ఇంట్రెస్ట్ వచ్చిందని. నేను 2019లో చెప్పిన పర్సన్ అప్పుడు కొనకుండా 2025లో వచ్చి నా దగ్గర ప్రాపర్టీ కొన్నారు.
అప్పుడు కొన్నప్పుడు ఆయన కొనుంటే అప్పుడు ఇంకా తక్కువ రేట్లో ఉండే. సరే అన్న ఇప్పటికైనా కొన్నావు, నువ్వు మంచి పని చేసిన అన్న. అట్లా చాలా మంది నా కెరియర్లో నేను చాలా మంది చూసిన. రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, డ్రై క్లీనింగ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి, హెయిర్ కట్ చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి, అట్లా చాలా చిన్న చిన్న లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన. ఎందుకంటే నేను డే టైంలో కాలేజ్కి వెళ్ళి ఈవినింగ్ టైంలో వెయిటర్గా 200 రూపీస్ కోసం వర్క్ చేస్తుండే. 2019కి బిఫోర్ మెహదీపట్నం ఫ్లైఓవర్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎన్ని ఫంక్షన్ హాల్స్ ఉన్నాయో, ఎన్ని కన్వెన్షన్ హాల్స్ ఉన్నాయో, ఈ పేరు తెలవని, ఈ ఫేస్ తెలవని ఎవ్వరు ఉండరు అక్కడ. అన్ని ఫంక్షన్ ఓనర్లకు నా ఫేస్ తెలుసు. అక్కడ నేను వెయిటర్గా వర్క్ చేసి వచ్చిన. మా ఫాదర్ ఒక ఇసుక లారీ లేబర్, అక్కడి నుంచి వచ్చిన నేను. మా మదర్ డే టైంలో ఒక స్కూల్లో ఆయాగా పనిచేసి ఈవినింగ్ టైంలో రోడ్ల మీద జొన్న రొట్టెలు చేసి అమ్ముతుండే. సో ఆ స్టేజ్ నుంచి వచ్చిన నేను. ఆ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి నాకు ఎంతోమంది మెంటర్స్ నాకు ఒక్కొక్కటి ట్రైన్ చేసి నాకు నేర్పించారు కాబట్టి నేను ఇంప్లిమెంట్ చేసిన కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ నన్ను నమ్మి పెట్టుబడి పెట్టారు కాబట్టి వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో వచ్చిన నేను. డబ్బు ఇయ్యాల కాకపోతే రేపు సంపాదిస్తా, ఖచ్చితంగా నేను డబ్బు సంపాదిస్తా, పక్క నేను కోటీశ్వరుల లిస్టులో ఉంటా, నాకు దాంట్లో 100% డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే నేను నా డబ్బు కోసము, నా స్వార్థం కోసం ఎప్పుడు ఏ కస్టమర్ని మోసం చేయొద్దు. రూపాయి రాకపోయినా పర్లేదు, కానీ మన వల్ల ఒకరు పుట్టగొట్టొద్దు. కాబట్టి ఆ ఇంటెన్షన్తో మేము బిజినెస్ చేస్తున్నాం. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు దయచేసి ఒక ప్రాపర్గా అవతల వ్యక్తి మనకు సర్వీస్ ఇస్తున్నాడా లేదా తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. నేను ఆ స్టేజ్ నుంచి వచ్చిన కాబట్టి ఎవరికైనా సరే వాళ్ళకి అదే చెప్తా. మీరు ఈ రోజు ఉన్న పరిస్థితి చూడకండి, ఈ రోజు ఉన్న మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం చూడకండి. నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత ఏమనిపిస్తుంది అంటే, అరే అప్పుడు చెప్పినప్పుడు 200 గజాల బదులు 400 గజాలు కొని ఉంటే, 800 గజాలు కొని ఉంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ చాలా మందికి వస్తుంది. ఈవెన్ దో మా ఫాదర్ నాకు అదే చెప్పిండు. అప్పట్లో మా ఫాదర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, 2 ఎకరాలే కొన్నాడు. కానీ మా ఫాదర్ ఇప్పుడు ఏమంటాడు, అప్పుడు ఇంకో 4 ఎకరాలు కొని ఉంటే బాగుంటుండే కదా. అంటే అప్పుడు ఆపర్చునిటీ లేదు, డబ్బులు ఉన్నాయి కానీ ఆపర్చునిటీ లేక కొనలే. సో ఇప్పుడు చాలా మందికి అదే ఉంటుంది. సో మీరు కొనడానికి వెళ్ళినప్పుడు ఒక 2 లక్షలు 3 లక్షలు ఎక్కువైనా పర్లేదు, కొనండి. ఇప్పుడు కొనండి. ఇప్పుడు కొన్న వాళ్ళు మాత్రం 10 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మీకు ఎవరైతే ప్రాపర్టీస్ ఇప్పించారో మంచి ప్రైమ్ లొకేషన్లో, మంచి వెంచర్లో, వాళ్ళని మీరు తలుచుకుంటారు. ఇప్పుడు కూడా మీరు చాలా మందిని చూడండి, పెద్ద పెద్ద వాళ్ళు, సినిమా యాక్టర్లు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కొందరు కామన్గా పేర్లు చెప్తారు. మాకు అప్పట్లో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ చెప్పినాడు, ఆయన చెప్పినప్పుడు ఏమో అనుకున్నాం కానీ ఏదో మాకు ఇష్టం లేకుండా బలవంతంగా పెట్టుబడి పెట్టినాం కానీ ఇలా కోర్టులో వచ్చినాయి, ఆయన ఎక్కడైనా కలిస్తే ఆయనకు ₹1,00,000 ఇద్దాం అనుకున్నాము. ఇట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు ఒక ప్రాపర్టీ మీద కొనండి. ప్రాపర్టీ మీద పెట్టుబడి పెడితే ఆ ఫీల్ వేరే ఉంటుందండి. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఆ ఫీల్ అయినా కాబట్టి చెప్తున్నా. సో డబ్బులు అర్థమవుతుంది దాంట్లో. సో థ్యాంక్ యూ మేడం. సో ఎప్పుడైనా కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రాపర్టీ కొనాలి. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్ డిజర్వ్స్ ఏ ప్రాపర్టీ. కనీసం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ కొనండి, ఒక ప్లాటో, ఒక గుంట ల్యాండో, ఎంతో అంత కొంత ల్యాండ్ ఉండాలి. అంటారు కదా, మనం చనిపోయినప్పుడు కనీసం 6 ఫీట్ల ల్యాండ్ అని ఉండాలి మనం పాతి పెట్టడానికి, అవునా కదా. సో ఆ ల్యాండ్ అనేది ఓనర్ అయి ఉండాలి మనం. సో ప్రాపర్టీలు ఉంటేనే రేపటి రోజు పిల్లలు సేఫ్ ఉంటారు. సొంత అన్నదమ్ములైనా, ఫ్యామిలీ మెంబర్స్ అయినా, ఇది కొంచెం ఘాటు కనిపించచ్చు, అందరికి నచ్చకపోవచ్చు, కానీ రియాలిటీ మాట్లాడేది ఏంటంటే సొంత వాళ్ళు కూడా ఒక టైంలో చూస్తారో చూడరో తెలియదు. మన అనుకున్న వాళ్ళే మన దగ్గర ఉంటారో ఉండరో తెలియదు. మన అనుకున్న వాళ్ళే మనకు సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. కానీ మనకంటూ కొన్ని ప్రాపర్టీస్, అసెట్స్ మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే అవి కాపాడతాయి. అంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఈ రోజు నువ్వు నన్ను కాపాడు, నేను నిన్ను కాపాడుకుంటా అని చెప్పే ధైర్యం ఇచ్చేది ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితమైనది భూమి మాత్రమే. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టండి. మీరు ఈరోజు పెట్టిన పెట్టుబడి రాబోయే 10 సంవత్సరాల తర్వాత లక్షల్లో పెట్టింది కోట్లు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రియల్ ఎస్టేట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునే వ్యక్తిలో సంజయ్ నాయక్ అందరికంటే ఫస్ట్ ఉంటాడు. వావ్, సూపర్ సార్, సూపర్. సో ఇంకేం మిగలేదు చెప్పడానికి. అంటే అమ్మే వాళ్ళు చెప్పే తీరు వేరేగా ఉంటుంది. ఒక ఎమోషనల్ కనెక్షన్ తోటి రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పే తీరు ఒకలా ఉంటుంది. సో నిజంగానే మీ ఎమోషన్ మీ మాటల్లో అర్థమవుతుంది. అండ్ ఎంతో మంది క్లయింట్స్తో మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో ఎంతో మందిని చూసి ఉంటారు. అరే చెప్పినప్పుడు వీళ్ళు వినుంటే, వాళ్ళు కొనుంటే వాళ్ళు హ్యాపీ. అంటే మీరు చెప్పినట్టు 1 టైమే మీకు మేబీ ఇన్కమ్ వస్తుంది, లైక్ ఇన్సెంటివ్ రూపంలో. కానీ వాళ్ళకి 100 టైమ్స్ అది పెరిగినప్పుడు నన్ను నమ్మి వీళ్ళు కొన్నారు అన్న ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఎస్, సో హ్యాపీ ఫర్ యూ సార్. లైక్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు. అండ్ నిజంగానే ఈ రోజుల్లో వీకెండ్ పార్టీస్కి లేకపోతే దేనికన్నా సరే ఎక్స్ట్రా ఖర్చులు ఏమైతే మనం పెడుతున్నామో అవన్నీ కూడా కొంచెం కట్ చేసుకుని ఒక ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల మన నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్కి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంకా ఇంతకు మించి అయితే ఏం లేదు సార్ చెప్పడానికి. ఇంత ఎమోషనల్గా అండ్ ఇంత రియాలిటీ మాట్లాడే ఎక్స్పర్ట్స్ గురించి మీరు చూసినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. అండ్ తప్పకుండా సంజయ్ గారికి అయితే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం.